జయ శ్రీరామ్, హర హర మహాదేవ, శంభో శంకర. హాయ్ మిత్రులారా, రాజమండ్రిలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి ఉజ్జయిని మహంకాళేశ్వరి యొక్క మందిరం నిర్మించడం జరిగింది. సుమారు 6-7 సంవత్సరాలు అయింది ఈ మందిరం నిర్మించి. అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇది ఎక్కడ అనుకుంటున్నారు? మన రాజమండ్రిలోనే ఇన్నీస్పేట ఉంది కదా, అదే గోదావరి పుష్కర్ ఘాట్ దాటిన తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంటే రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. అక్కడే సరస్వతి జ్ఞానపీఠం, ఇంకా అయ్యప్ప స్వామి దేవస్థానం, ఇస్కాను, ఇలాగ చాలా మంచి మంచి దేవస్థానాలు, నెక్స్ట్ చాలా ఆశ్రమాలు కూడా ఉన్నాయి. అక్కడ గాయత్రి టెంపుల్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అదే వరుసలో కొంచెం ముందరికి వెళ్తే అక్కడ మహా రుద్రభూమి ఉందన్నమాట. రుద్రభూమి అంటే తెలుసు కదా, మహాశ్మశానం. ఆ పక్కనే అన్నమాట ఈ యొక్క మహంకాళేశ్వరుడి యొక్క ఆలయం నిర్మించారు. నేను మా మావయ్య వచ్చాం చూడడానికి, మీకు కూడా చూపించాను. చూడండి ఫ్రెండ్స్, ఆలయం ఎంట్రన్స్లో నుంచి లోపలికి రాగానే చూడండి, 2-2.5 ఎకరాలు స్థలంలో ఈ యొక్క అత్యద్భుతమైనటువంటి మందిరాన్ని నిర్మించడం జరిగింది. అయితే మధ్యలోని ఉజ్జయిని మహంకాళేశ్వరుడి యొక్క అద్భుతమైనటువంటి లింగమూర్తి, అలాగే 4 పక్కల కూడా అద్భుతమైన చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయి. రండి మనం ఫస్ట్ గణపతిని దర్శించుకుందాం. సుమారుగా ఒక 65-66 విగ్రహాలను ఇలా పెట్టారన్నమాట. కుమారస్వామి, అయ్యప్ప స్వామి, పార్వతీ పరమేశ్వరులు, అర్ధనారీశ్వరులు, కాలభైరవుడు, అలాగే జ్యోతిర్లింగాలు. చూడండి మధ్యలో వ్యూ చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నటరాజమూర్తి, ఇలాగా శివకేశవులు, ఇక్కడ కాలభైరవమూర్తి, ఈయన లింగోద్భవమూర్తి, ఈయన గజసంహారమూర్తి అంటారు ఈయన్ని. అలాగే సూర్యభగవానుడు, మళ్ళీ కాలభైరవుడు రెండో రూపం ఏకపాదమూర్తి, అలాగే విష్ణు భగవానుడి యొక్క వేరో రూపం. అలా చాలా అద్భుతంగా 4 పక్కల కూడా ఉపాలయాలు చాలా కట్టారు. అయితే శిల్పకళ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఈ శిల్పాలన్నింటినీ కూడా రాజస్థాన్లో ఒక ప్రత్యేకమైన శిల్పుల చేత చెక్కించడం జరిగిందట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చూడండి మన రామయ్య, శ్రీ విష్ణు భగవానుడు, పంచముఖి ఆంజనేయ స్వామి వారు, అలాగే ఇది చక్రస్వామి అన్నమాట, అంటే సుదర్శనుడు. అలాగే మహాలక్ష్మి అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారిలో సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, ఇలా రకరకాల అమ్మవారి యొక్క అవతార మూర్తులన్నింటినీ కూడా ప్రతిష్ఠించడం జరిగింది. చాలా అంటే చాలా అద్భుతంగా కట్టారండి ఈ ఆలయం. చాలా అంటే చాలా అద్భుతం. ఈ ఆలయంలో గొప్ప విశేషం ఏంటో తెలుసా? ఇక్కడ ప్రత్యేకించి భస్మ అభిషేకం అని జరుగుతుంది అనమాట. భస్మ అభిషేకం అది ఒక్క ఉజ్జయినిలోనే జరుగుతుంది. అయితే ఇక్కడ జరగడం విశేషం అనమాట. మన వీడియోలో మధ్యలో కనిపిస్తుంది, అది కూడా తప్పకుండా చూడండి. అలాగే చూసారా విష్ణుమూర్తి యొక్క అవతారాలు కూడా, వామనమూర్తి, అలాగే లింగాలు చూసారా ఇక్కడ, జ్యోతిర్లింగాలు, అలా పరశురాముడు, రాముడు, కృష్ణుడు, అనేక దేవతా విగ్రహాలు చూసారా, గౌతమ బుద్ధుడు, రామానుజుల వారు, ఇలా. అయితే గుడి చూస్తే రెండు కళ్ళు సరిపోవటం లేదు. అంటే చాలా అద్భుతంగా ఉంది. మేము మధ్యాహ్నం వచ్చాం, కొంచెం ఎండగా ఉంది, అయినా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మందిరంలోకి ఇలా గుడిలోకి రాగానే ఒక ప్రశాంతతగా ఉంది. చూడండి ఇప్పుడు భస్మహారతి హర హర మహాదేవ తెల్లవారుజామున మాత్రమే ఆ భస్మహారతి జరుగుతుంది అనమాట. అయితే మేము తెల్లవారుజామున వచ్చినప్పుడు దాన్ని తీసుకోవడం జరిగింది. ఇది
మధ్యాహ్నం మాటలు చేసిన. ఇప్పుడు మీరు చూస్తున్నది మధ్యాహ్న హారతి అన్నమాట. చూడండి శివయ్యని, శివలింగం చూసారా? హర హర మహాదేవ శంభో శంకర. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శివలింగానికి 4 పక్కల 4 ద్వారాలు పెట్టారు. 4 పక్కల కూడా 4 నందీశ్వరులను పెట్టారు. 4 దిక్కుల నుంచి కూడా స్వామివారిని మనం దర్శించుకోవచ్చు. చూసారా? ఒక 4 పక్కల కూడా ధ్వజస్తంభాలు ఉన్నాయి. అలాగే నందీశ్వరుడు కూర్చున్నాడు. చూడండి, చాలా అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ నుంచి ఈ పక్కన ఒక చిన్న ఉపాలయం ఉంది, అక్కడ కూడా మనం వెళ్తున్నాము. చూడండి, ఇక్కడైతే శివుడు నిజంగా మన ఎదురుగుంటా నించున్నట్లుగా ఉన్నది. చూడండి. ఓం నమ శివాయ. వావ్. హర 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 మహాదేవ శంభో శంకర. చాలా అద్భుతంగా ఉన్నాడు కదా శివుడు. రండి, మా రాజమండ్రి వచ్చి ఒకసారి ఈ ఉజ్జయిని మహంకాళేశ్వరుని దర్శించుకోండి. చాలా అద్భుతంగా ఉంది తెలుసా. చూసారా ఫ్రెండ్స్, ఈ శివయ్యని మీరు చూశారు, మీకు నచ్చే ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ శంభో శంకర. మళ్ళీ కలుద్దాం. హర హర మహాదేవ శంభో శంకర.